అన్నీ అమరావతికేనా, హైదరాబాదుకి ఏమీ లేదా, బెంగళూరు నగరం కూడా ఖాళీ కాబోతా ఉందా అంటూ తెలంగాణలో టీఆర్ఎస్ నాయకులు అమరావతి రాజధాని మీద కుట్రకి తెరలేపారు. నేరుగా కేసీఆర్ కూడా అమరావతి రాజధాని మీద వ్యాఖ్యలు చేసినట్లు ఈ మధ్యకాలంలో మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. బెంగళూరు నగరంలో సాక్షాత్తు ఒక ఐటీ కంపెనీ CEO సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కార్యాలయానికి వెళ్ళడానికి 4 గంటల సమయం పడుతుంది. నేను ఏదో చాలా దూరం నుంచి ఆఫీస్కి వెళ్తున్నాను అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. 12 కిలోమీటర్ల దూరంలో నా ఇంటి దగ్గర నుంచి కార్యాలయానికి వెళ్ళడానికి 4 గంటల సమయం పడతా ఉంది. ఈ నగరంలో మేము పనిచేయలేము అని సాక్షాత్తు ఓ ఐటీ కంపెనీ CEO సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఆ తర్వాత నారా లోకేష్ స్పందించి, విశాఖపట్నంలో అన్ని సదుపాయాలు ఉన్నాయి, అంతర్జాతీయ విమానాశ్రయం కూడా 6 నెలల్లో ప్రారంభం కాబోతా ఉంది, ఇప్పటికే ఒక విమానాశ్రయం అందుబాటులో ఉంది, పెట్టుబడులు పెట్టడానికి అనువైన నగరం విశాఖపట్నం, విశాఖ నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా అరగంటలో వెళ్ళిపోయే అవకాశం ఉంది, ఇలాంటి సదుపాయం ఇక ఏ నగరానికి కూడా లేదు అని ట్వీట్ చేశారు. ఆ తర్వాత కర్ణాటకలోని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు DK శివకుమార్ కూడా స్పందించారు, ఖర్గే కూడా స్పందించారు. బెంగళూరులో పెట్టుబడులు పెట్టడానికి అనువైన వాతావరణం లేదు, బెంగళూరు నగరం ఇప్పటికే నార్త్ వైపుగా చాలా వరకు విస్తరించింది, అయినా కూడా ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. బెంగళూరు నగరం అనంతపురం, ఉమ్మడి అనంతపురానికి చాలా సమీపంగా ఉంది. అనంతపురంలోని హిందూపురం పరిసర ప్రాంతాల నుంచి 2 గంటల్లో బెంగళూరు వెళ్ళిపోవచ్చు, పెట్టుబడులు పెట్టడానికి కూడా అది కూడా అనువైన ప్రాంతమే అని నారా లోకేష్ ట్వీట్ చేశారు. దీని మీద కర్ణాటక నేతలు బాగా రెచ్చిపోతూ ఉన్నారు. తాజాగా తెలంగాణ TRS alias BRS అధినేత కేసీఆర్ కూడా అన్ని అమరావతికైనా, పెట్టుబడులన్నీ కేంద్రం ఇచ్చే నిధులన్నీ అమరావతికైనా, మా హైదరాబాద్ నగరానికి ఏమి ఇవ్వరా అంటూ మరలా తెలుగువారి మధ్య, తెలంగాణ ఆంధ్ర వారి మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. రాబోయే 4 నెలల్లో తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించి పూర్తి చేయబోతా ఉన్నారు. మరి పంచాయతీ ఎన్నికల్లో కనీసం జెండా ఎక్కడన్నా ఒక గ్రామంలో ఉన్న TRS BRS జెండా ఎగరాలి అంటే ఏదో ఒక విధంగా తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే తప్ప బంగారు తెలంగాణ చేసేసాం, మేము ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చాం, ఇంటికి 3 ఎకరాల పొలం ఇచ్చాం, ఇంకా దళితుడిని ఆల్రెడీ సీఎం చేసేసాం, ప్రతి ఎకరాకి సాగునీరు ఇచ్చాము, బంగారు తెలంగాణ అయిపోయింది, మాకు ఓటు వేయండి అంటే TRS 11,359 గ్రామాల్లో కనీసం పట్టుమని 200 గ్రామాల్లో కూడా గెలిచే అవకాశం లేదు సర్పంచ్ పదవుల్లో. అందువల్ల ఏదో ఒక విధంగా 2 రాష్ట్రాల మధ్య చిచ్చుబెట్టే కార్యక్రమానికి కేసీఆర్ ఫామ్ హౌస్లో సీరియస్గా ఆలోచిస్తూ ఉన్నట్టుంది. అందులో భాగంగానే అన్ని అమరావతికైనా, హైదరాబాద్కి ఏమీ లేదా, ఏమి ఇవ్వరా, తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కలిపి. తెలంగాణ ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా, సమయం వచ్చినప్పుడు చూసి దెబ్బ కొడతారు అని చెప్పి కేసీఆర్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇక కేటీఆర్ అయితే వచ్చే ఎన్నికల్లో నేనే సీఎం అని ప్రకటించేశాడు. మంచిది, ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరు సీఎం, ఎవరు డిప్యూటీ సీఎం, ఎవరు అధికారంలో ఉండాలి, ఎవరు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోవాలి అనేది. ఇప్పటి నుంచే కేసీఆర్, KTR, హరీష్ రావు అమరావతి రాజధాని మీద గనక ఇలాగనే రెచ్చిపోతే ఆ హైదరాబాద్లో ఉండే సెటిలర్ల ఓట్లు కూడా పోతాయి. ఇలాగా జూబ్లీహిల్స్ అయితే గెలిచే పరిస్థితులు కనిపించడం లేదని తెలుస్తూ ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో ఆ ఫలితాలు కూడా వస్తాయి. ఇక కేసీఆర్, KTR వెనుక ఎవరున్నారు అనే దాని మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం తెలుసుకుందాం.